ఏపీలో బార్ రెస్టారెంట్లకు ప్రభుత్వం రెండోసారి పిలిచిన టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఈ నెల 14 వరకు టెండర్లు దాఖలుకు సమయం ఉంది. ఈ వారం రోజుల్లో పట్టుమని 10 టెండర్లు కూడా పంపించలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 840 బార్లకు పిలిచిన టెండర్లలో ఎక్సైజ్ అధికారుల ఒత్తిడితో కేవలం తొలి విడతలో 412 బార్లకు మాత్రమే టెండర్లు వచ్చాయి. ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను విస్మరించి ఎవరో కన్సల్టెంట్లు ఇచ్చిన సలహాతో ఎక్సైజ్ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. వీటిలో మొదట ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి మరీ టెండర్లు వేయించారు. దరఖాస్తు ఫీజు 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించామని చెబుతున్నప్పటికీ ఒక్కో బార్కు 4 దరఖాస్తులు వేయాలని నిబంధన విధించడంతో బార్ లైసెన్స్ పొందాలనుకుంటున్న వ్యాపారి 4 దరఖాస్తులకు 20 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే మొదటి విడతలో 840 బార్లకు టెండర్లు పిలవగా 412 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. రెండో విడత మరో 424 బార్లకు టెండర్లు పిలిచారు. సోమవారం వరకు కేవలం 15 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయని సమాచారం అందింది. 14వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉన్నప్పటికీ టెండర్లు వేసేందుకు చివరి 2 రోజుల్లో వ్యాపారులు వస్తారని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. పైగా తమ పరిధిలో ఉన్న బార్ రెస్టారెంట్లకు టెండర్లు రాని పక్షంలో సంబంధిత ఎక్సైజ్ సూపరింటెండెంట్ కమిషనర్లను బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు టెండర్లు దాఖలు చేయాలంటూ వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రిటైల్ షాపులున్న వ్యాపారులు నేరుగా బార్లకు దరఖాస్తు చేయాలని, షాపులకు కొనుగోలు చేసిన మద్యాన్ని బార్లలో విక్రయిస్తే అడిషనల్ రీప్లేస్ ట్యాక్స్ భారం ఉండదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఏడాదికి 95 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించి రిటైల్ షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి బార్లలో విక్రయిస్తే ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 424 బార్లకు 4 గీత కార్మికులకు కేటాయించిన షాపులకు టెండర్లు పిలిచారు. ఈ నెల 13, 14వ తేదీల్లో పూర్తి స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. కానీ వ్యాపారుల్లో మాత్రం ఎక్కడా ఆ ఉత్సాహం కనిపించడం లేదు.